సో హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. మనమైతే డే 2 వీడియోకి అయితే వచ్చేసినాం. ఇక మావాడైతే పాటలు మొత్తానికి ఆపుతలేడు. ఎట్లుంటది మరి మా బంట అంటే వేరే ఉంటది. మళ్ళా ఇక మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ముంగటనైతే బండ్లన్నీ అయితే దిగబడతానాయి. ఘోరంగా అంటే ఘోరంగా జామ్ అయింది ట్రాఫిక్ అయితే. ఓ కొడుక మొత్తం మా ఫ్యాన్సే ఉన్నారు ఎటు చూసినా గానీ. ఓ ఇక్కడనైతే ఆ పొక్కలకెళ్ళి అయితే అవతలికి దాటియాలి బండి. చూసిరుగా పెద్ద పొక్కున్నది. ఈ పొక్కలకెళ్ళి అయితే అవతలికి దాటియాలి బండ్లు. ముంగట బండ్లు ఘోరంగా అంటే ఘోరంగా టైర్లు తిరిగినాయి అందరి. ఎక్కడోళ్ళు అక్కడ ఆపుకొని మాకెళ్ళి చూస్తారు. మేము పాట ఆపుతలేము. మళ్ళా మా లార్లకి వెళ్ళి చాలా అంటే చాలా దుమ్ములు ఎత్తాంది. ఘోరంగా అంటే ఘోరంగా బండ్లు దిగబడ్డాయి ముంగట. అటు నుంచి అయితే ఓనిత్తలేరు. ఇట్లా వాడి ఊరట్న ఊళ్ళకే నుంచి అయితే ఓనిస్తారు బండ్లని. మేమైతే ఇట్లనే పోతున్నాం. మన ముంగటున్న మ్యాజిక్ అయితే పోతాంది. అదైతే దాటింది. ఆ పొక్కలైతే దాటింది. ఎన్నుకున్న కారాయనకైతే అప్పటి నుంచే చెప్తాండు స్పీడ్ పోమ్మని. మా బావనైతే పోయిండు అటు ఇటు అందులో కూకుండా పెట్టిండు. అలానైతే కూకున్నది బండి అటు ఇటు కదలకుండా మధ్యలో అయితే కూకున్నది. అందరు కార్లకి వెళ్ళి అయితే దిగుతారు. ఇక మనం అందరం తలో చేసి ఇక దాన్ని దొబ్బుదామన్నట్టు అయితే ఇక మన దాంట్లో మనమనిగా అందరం అయితే తలో చేసి అయితే దాన్ని దొబ్బుతానం. మనోళ్ళందరూ అయితే కలిసి అయితే అందరు అయితే సాయం చేస్తారు. మనోళ్ళందరూ కలిసి అందరం అయితే తలో చేయి అయితే దొబ్బినాం. ఆ కార్ అయితే దాటింది. ఆ కార్ దాటిన తర్వాత మా ట్రాక్టర్ ఇక మా బండి నడుపుతాడు కాబట్టి ఆ ట్రాక్టర్ ఎట్టనైనా దాటుతుంది మాది. ఇక వెళ్ళిపోతాం. చాలా మంది అయితే నువ్వు కూడా మనలోనే పెట్టు అని అంటారు. ఇక మేమైతే ఆ పొక్కలకి వెళ్ళి అయితే అవతలికి దాటుతాం. ఇక మా బండి అయితే దాటింది. చాలా బండ్లు అయితే టైర్లు తిరిగినాయి. అందరు అయితే దొబ్బుతారు. అన్న గిట్ల వచ్చి అయితే బండి ఆపి అన్న ఒకసారి ట్రాక్టర్ అయితే మా బండి అయితే గుంజవా అన్నారు. ముందుకు పోయి వెనకకి రానిచ్చి దాన్ని గుంజుతా అయిపోతుంది. వాళ్ళు అయితే మన ఫ్యాన్సే. అందరు మన ఫ్యాన్సే. చాలా మంది ఉన్నారు. ముందైతే మేమేమో బండి దిగబడ్డదన్న రంజితోటేమో మేము ఎక్కుతా అంటే ఆ బండి ఆయనకు సాయం చేస్తా అంటే ఓర్ని అవ్వ మేం చేసే పని ఒకటి అవుతుంది, వాళ్ళు చేసే పని ఒకటి అవుతుంది. నేనేమో ఇక్కడ వీళ్ళు ఈ బండి కాడ దండాడుతా అంటే వాళ్ళేమో నాకెళ్ళి దండాడతారు వీడియో పెట్టుకొని. ఇక నేను వాళ్ళని ఏమనాలి? ఇక మన ట్రాక్టర్ కి అయితే వెనకనైతే కడతారు, తాడు కడతారు. ఇక అట్లనే అయితే ఆ బండి అయితే వెళ్ళింది. ఇక అక్కడ దాకా దాటిద్దాం అన్నట్టు ఇక పోతానం. ఇక ఇక్కడనైతే నన్ను అయితే చాలా మంది అయితే దొరకబట్టిర్రు. బ్రో నువ్వు ఎటు పోతావు, నువ్వు ఇటే ఉండాలి మాతోటి అని. ఆడ ఊరోళ్ళేమో కట్ట పెట్టుకొని ఉన్నారు. ఊళ్ళకి వెళ్ళి పోవద్దు బండ్లని. ఇక అయినా కానీ మెల్లగా వాళ్ళని అటు ఇటు బతిని లాడినాను. ఇక్కడ ఒక ఆమెను అయితే మళ్ళీ అడ్డం తిరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏమనైతే మీరు ఊళ్ళకి వెళ్ళి పోవద్దు, మాకు చాలా దుమ్ము పడుతుంది, మేము బట్టలు గిట్టలన్నీ బయటనే ఎండేసుకుంటాం, ఆ బట్టల మీద మొత్తం దుమ్మే పడుతుంది, మీరేమన్నా పిండిస్తారా అని అన్నది. అంత పెద్ద మాట అన్నది. రేపు పిండి తక్కువ వచ్చి నేను అని అన్న. నేను ఇక సరే తమ్ముడు పోపో అన్నమాలిగా మేమైతే పోయినాం. ఊళ్ళ నుంచి వెళ్ళి కూడా బాగా బండ్లు పోయినట్టున్నాయి. అందుకనే పొక్కలు అయినాయి. ఇక తాడైతే అది అట్టనే పెట్టుకొని వస్తాను మేము. ఇక అది బండికి అయితే తాడిడిచినాం. ఇక వాళ్ళైతే థ్యాంక్స్ అన్న అని చెప్పిర్రు. చలో ఇక మేమైతే మా వాళ్ళందరు రావాలని అయితే కొద్దిగా ముందుకు పోయినాక పక్కకు పెట్టుకుందాం అన్నట్టు అయితే మేము పోతున్నాం.
జై భారత్ మాతాకి. దగ్గరది నా అన్నకున్నంత సార్ స్మైల్ అన్న నమస్కారం. మనమైతే ఊరట్నం ఊళ్ళకైతే ఎంట్రీ అయినాం. ఇక్కడైతే చాలా అంటే చాలా మంది అయితే మన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ట్రాక్టర్ మీద ఉన్న వాళ్ళు కూడా మన ఫ్యాన్సే. వాళ్ళందరూ అయితే హాయ్ చెప్పేసిర్రు మనకు. నేను కూడా హాయ్ అని చెప్పిన. ఇక్కడైతే బోరింగ్ కాన్ అయితే చాలా మంది అయితే నీళ్లు పట్టుకుంటారు. వీళ్ళందరూ అయితే మన ఫ్యాన్సే. చాలా అంటే చాలా మంది గుర్తుపట్టిర్రు మనల్ని. ఈ రోజు అయితే నేనైతే ఫుల్ దిల్కుష్. ఇక మీకైతే ముందు ముందు ఏమైతుందో అన్ని చూపెడతా మీకు. మీరైతే తప్పకుండా చూడాలి. ఇక్కడ అంతకు ముందున్న సార్లు పోలీస్ సార్లు అయితే మమ్మల్ని ఆపిర్రు. అదైతే తీయలేకపోయిన వీడియో. అయితే అక్కడ సార్లు ఏమన్నా అంటే ఇట్లా వాడి ఓరాదు బాబు అంటే, సార్ మేము ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్లను సార్ అని చెప్పేసరికి ఇక మేమైతే ఊరట్నం విలేజ్ లోపలికి ఎంట్రీ అయినాం. ఇక ఇక్కడైతే బుగ్గలు పెట్టే బండి ఉన్నది. అంటే బుగ్గలు అంటే మీరు వేరే తిరిగి ఆలోచించాలి. ఇదైతే కరెంట్ బుగ్గలు పెట్టే బండి ఉన్నది. ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇంకా ముందుకు పోతున్నాం. ముంగట టర్నింగ్ ఉన్నది. స్ట్రేట్ వెళ్ళిపోవాలి అటు ఇటు తిరగకుండా. ఇక మా బాధ ఎవరికి చెప్పుకుంటాం. ఇక ఎటు చూడాలనో నాకైతే అర్థమైతే లేదు. చాలా అంటే చాలా మంది అయితే కలుపుతారు. బ్రో మీ వీడియోస్ మంచిగా ఉంటాయి బ్రో అని అంటారు. అందరూ అయితే ఇంత సపోర్ట్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్. ఇక్కడనైతే చాలా అంటే చాలా మంది కలిసిర్రు. అక్కడ నుంచి నమస్తే పెట్టుకుంటూ వస్తాను అన్న అయితే ఇక్కడనైతే కొందరు అన్న ఇట్లనైతే కలిసిర్రు. అందరికైతే థ్యాంక్స్. నేనైతే మిమ్మల్ని చాలా మందిని అంటే చాలా మందిని నేను చూసుకోకపోయినా ఎటు వెళ్తారో కూడా అర్థం కాకుండా అయితే అయిపోయింది నా సిచ్యువేషన్. ఎటు చూడాలనో కూడా నాకు అర్థం కాలేదు సరిగ్గా. మీరందరూ అయితే కలవడం వలన అయితే నాకు చాలా దిల్ ఖుషి ఇయ్యాల. మేమైతే ఊరట్నం ఊళ్ళ నుంచి అయితే రైట్ కి తిరిగి వెళ్ళిపోయినాం. ఇక లెఫ్ట్ కు చూసినా లెఫ్ట్ కు మన దోస్తులే ఉన్నారు. రైట్ కు చూస్తే రైట్ కు దోస్తులే ఉన్నారు. స్ట్రేట్ చూస్తే స్ట్రేట్ దోస్తులే ఉన్నారు. ఇక నాకు ఎటు చూడాలని అర్థమైతే లేదు. అందరూ అయితే ఫీల్ కాకుర్రి. మేము చూసినా కూడా దేకకుండా వెళ్ళిపోయినావుగా బ్రో అని అయితే అందరూ అంటారు. మీరైతే ఏం ఫీల్ కాకండి బ్రో. నేను నిజం చెప్తాను. నేనైతే ఎటు చూడాలనో నాకు సిచ్యువేషన్ అర్థమైతే లేదు. చాలా అంటే చాలా మంది కలిసిర్రు. ఐఎమ్ సారీ. మిమ్మల్ని కొంతమందిని కలిసి కొంతమంది కలవకుండా ఉంటే మీరు బాధపడతారు. మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఎందుకంటే ఇంతగానో మీరు సపోర్ట్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చిర్రు కాబట్టి. ఇక నేనైతే ఇట్లా పోతున్నాం ముందుకు. ఇక మమ్మల్ని ముందుకు తీసుకుపోయేది కూడా మీరే కాబట్టి ఇంకా మీరు సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటానా. ఇక మనం ఊరట్నం ఊళ్ళ నుంచి అయితే ఇటుగా లెఫ్ట్ కు తిరగాలి. మనం లెఫ్ట్ కు తిరిగితే ఇక స్టేట్ మేడారం రూట్ అయితే వెళ్ళిపోతాం. మనం ఊరట్నం వాగులను అయితే ప్రతి సంవత్సరం ఉంటాం. మనం ఊరట్నం ఇసుక వాగుల పెద్దాగులను అయితే మనం ప్రతి సంవత్సరం ఉంటాం. ఇక్కడ నుంచి అయితే ఇక లెఫ్ట్ కు తిరిగినాం. ఇక స్టేట్ పోతే వాగత్తది. ఆ వాగుల నుంచి అయితే ఇటు దిగి వాగులు ఉండాలి ఇసుకల. మేమైతే ప్రతి సంవత్సరం అక్కడికే పోతాం వాగులకు. ఇక ముంగట చూసేసరికి అయితే వామ్మో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉన్నది. చూసిరుగా లెఫ్ట్ రైట్ ఎంత అంటే ఎంత మంది ఉన్నారో. చాలా అంటే చాలా షెడ్లు వేసుకొని ఉన్నారు. ఇగో ఇక్కడనైతే అన్న గిట్లనైతే కలిసి హాయ్ చెప్పారు. ఓకే రైట్ అన్న హాయ్ కలుద్దామని అన్న. నేనైతే జాతరలో కలుద్దామని అన్న. ముంగట చూసేసరికి అయితే ట్రాక్టర్ ఉంది. అంతకు ముందు అయితే ట్రాక్టర్ కంటే బాగా మంది వెహికల్స్ అయితే ఆగినాయి. చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయింది. నాకేం చేయాలని అర్థం కాలేదు మా అందరికి అయితే. ఇక మేమైతే ఈ ట్రాఫిక్ లో వెయిట్ చేసినాం. చాలా మంది వెయిట్ చేసేసరికి బాగా చీకటి అయిపోయింది. మేమైతే ఇసుకలకు వచ్చేసినాం. మేము ఇంకా చూపిద్దాం అనుకున్నాం కానీ ఏం చూపించలేకపోయినా ఐఎమ్ సారీ. ఇంకా అక్కడనైతే పోలీస్ సార్లతోటి చాలా అంటే చాలా గొడవ అయిపోయింది. మేమైతే అట్టిట్లో ఏనైతే నైట్ అయింది. మేమైతే ఇసుకలకు వచ్చేసినాం. ఎందుకంటే నేనేమన్నా చూపిద్దాం అనుకున్నా గానీ ఛార్జింగ్ అయితే అయిపోయింది. మేము ఎప్పుడు వచ్చినా గానీ ఊరట్నం వాగులు ఉంటాం. పెద్ద ఆగుల ఉండైతే అక్కడ నుంచి అయితే ఇటు జంపన వాగు ఇట్లా అటు వెళ్తాం. ఇక ఇక్కడ మేము ప్రతి జాతరకు ఎప్పుడు వచ్చినా గానీ మేము ఇక్కడనే ఉంటాం. మా ట్రాక్టర్ టైర్లు చూసి రైట్ లో తిరుగుతాను. ఇసుకలకు అయితే జొరగొట్టిండు మా బావ. ఎటు ఈయనకుంటానైతే ఒక వెళ్ళింటాడు ఒక వెళ్ళినాడు. ఎటు చెప్పినా గానీ ఎవరిని పట్టించుకోడు. ఈయనతోటి ఉన్నది గోస. సో చూసిరుగా మేమైతే ట్రాక్టర్ పక్కకు పెట్టి అయితే కుక్కర్ లెక్కనైతే తిరగబోయినాం. మన ఇన్స్టా ఫ్యామిలీని అయితే చాలా అంటే చాలా మంది కలిసిర్రు. చాలా మంది ఫోటోలు దిగిర్రు. ఆ డే 3 వీడియోని అయితే కలుసుకుందాం. ఓకే రైట్ మళ్ళా బాయ్. డే 3 వీడియోలను అయితే చాలా అంటే చాలా లొల్లిలు అయినాయి. చాలా మంది మన ఫ్యాన్స్ అయితే కలిసిర్రు. ఎట్లెట్లా అయింది ఏం కథ అయింది ఎట్లా లొల్లి అయింది అన్న ముచ్చటన అయితే మన డే 3 వీడియోలో కలుసుకుందాం. ఆ వీడియో కోసం అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన ఛానల్ అయితే గంట బెల్ అయితే గట్టిగా గుద్ది పెట్టుకోర్రి. రైట్ మళ్ళా ఉంటా బాయ్.